హలో, ఎక్కడ? నాతో రా. ఏంది బ్రో ట్రాఫిక్ అలా ఉంది? నీకు కొత్త కదా, అలవాటు వద్దులే. ఎవడ్రా వాడు లైట్ ఆన్ చేసింది? నేనే లేరా. తినేసావా? ఆ, వీరు నా ఫ్రెండ్ రా, స్కూల్ నుంచి పరిచయం నాకు. హాయ్ బ్రో. హాయిగా మూవీ చూసి పనుకుంటా. అదేంటి అప్పుడే పడుకోవా? నేను పడుకునేసరికి 2 అవుతుందిలే. ఎందుకు బ్రో, హెల్త్ పాడవుతుంది, పడుకో త్వరగా. అబ్బా, వచ్చిండే సైంటిస్ట్ రూమ్కి. వేరా లేచావా? సరిపోయి స్నానం చెప్పు. బ్రో టైం పడుతుందా? మోయే మోయే. నాకు ఆఫీస్ టైం అవుతుంది బ్రో, దాయి జోబుదా. వాడిని వదిలే, వాడిని అంతేగాని. కింద నా ఫ్రెండ్ రూమ్ ఉంది, అక్కడికి పోయి స్నానం చెప్పు. త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళు, ఫస్ట్ డే కదా. బ్రో, ఈరోజు నాతో పాటు ఆఫీస్కి వస్తావా? నేనా? ఎందుకు? భయమవుతుంది బ్రో. ఫేస్ అలోన్, దెన్ ఓన్లీ యూ విల్ సర్వైవ్. బ్రో మరి నాకేమైనా అయితే? ఏముంది, ఆఫీస్ బదులు హాస్పిటల్ పోతావు అంతేగా. మన మాటలు పట్టించుకోక, కానీ వాడు చెప్పింది కూడా కరెక్టే కదా. సరే, ఈరోజు వస్తాను, రేపు వస్తాను, కానీ ఏదో ఒక రోజు నువ్వు ఒక్కనే వెళ్ళాల్సిందే కదా. సరే, నేను వెళ్తున్నా, జాగ్రత్త. ఏయ్ నాకు కొడుకుని. బ్రో హలో,
బ్రో ఎక్కడ? నేను ఇంకా ఆఫీస్లోనే ఉన్నాను. ఎప్పుడు వస్తావు? నైట్కి రాలేకపోవచ్చు. అవునా, నువ్వు తినేసి పడుకో. సరే. నెంబర్ 4 బ్యాక్ సైడ్. బ్రో ఎప్పుడు వచ్చావు? మార్నింగే వచ్చాను. నువ్వు పనుకున్నావని లేపలేదు. కళ్ళు రెడ్డుగున్నాయండి. రాత్రి నిద్ర సరిపోలేదా? అంటే ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తే చెప్పు. అతను చెప్పురా ఏమన్నా ఉంటే. ఎవరు బ్రో అతను? ఎప్పటి నుంచి పరిచయం నీకు? వాడు నాకు 2 years నుంచి తెలుసు. ఓ, ఎప్పుడు ఫోన్లోనే ఉంటాడు. నిన్న నైట్ కూడా అదే చేశాడు. అందుకే నాకు నిద్ర పట్టలేదు సరిగ్గా. పక్కన వాళ్ళ గురించి ఆలోచించడు. ఎందుకు అలా చేస్తాడు అతను? సేమ్ నేను కూడా ఇలాగే అడిగా స్టార్టింగ్లో వాడిని. వాడు ఇలాగే నవ్వాడు. ఎందుకు బ్రో నవ్వుతున్నావు? ఇది నీ యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ వల్లనే ఫ్రెండ్స్ ఎవరు లేరు నీకు. నీకు కిషోర్ అనే ఫ్రెండ్ ఉండేవాడు కదా? ఉన్నాడు. అయితే అయినా వాడు ఎప్పుడు నాతో మాట్లాడడం లేదు. ఎందుకు? నాకు జాబ్ వచ్చింది, మనకి రాలేదు, అందుకే. నువ్వు సూర్య అని ఒక వెబ్ సిరీస్ ఉంటుంది, చూసావా? చూసా. అందులో హీరో జాబ్ కోసం ట్రై చేస్తూ లాస్ట్ ఎపిసోడ్లో జాబ్ వచ్చిందని చెప్పి ఏడుస్తాడు. అది కిషోర్ చూసి నాకు ఫోన్ చేసి అది చూసి వాడు ఏడ్చాడని చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒకటి గమనించావా? రియల్ ఎమోషన్ ఈజ్ డామినేటింగ్ రియల్ ఎమోషన్. 90% ఇలానే ఉన్నారు అందరూ. ఈగో, కంపారిజన్, సెల్ఫిష్, ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి నేను కూడా వాళ్ళలా మారిపోతానేమో అనే భయం. అందుకే నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. నువ్వు చనిపోయాక నీ బాడీని కాటికి మోసేది నలుగురు మాత్రమే. నాకు ఆ నలుగురు చాలు, ఇంకెవరు? యువర్ క్యారెక్టర్ ఈజ్ లైక్ ఏ సన్ రైజ్. ఎదుటి వాళ్ళ ఈగో, కంపారిజన్, సెల్ఫిష్ ఇలాంటి మేఘాలు అడ్డం రావడం వల్ల వాళ్ళు నీ క్యారెక్టర్ని చూడలేరు. నువ్వు కూడా వాడిని అర్థం చేసుకున్న ఒక రోజు వస్తుంది. ఇలారా, టెన్షన్ తీసుకోకు, అడ్జస్ట్ అవుతావులే మెల్లగా. ఏంటి, అమ్మాయిల గురించి మాట్లాడుకుంటున్నారా? ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం. నీకున్నారా బ్రో గర్ల్ ఫ్రెండ్? ఏంటి, నాకు 10 మంది ఉన్నారు. నీకు? నాకెవరు లేరు బ్రో. దాయిజోబుదా బ్రో. కొంచెం తెలుగులో మాట్లాడవా? నాకేం అర్థం కావట్లేదు. టీచర్స్ చదువు నేర్పిస్తారు, పేరెంట్స్ చదువు ఎంత ఇంపార్టెంటో నేర్పిస్తారు. కానీ సొసైటీలో ఎలా బతకాలనేది నువ్వే నేర్చుకోవాలి. బట్ డోంట్ ఫర్గెట్ రియల్ ఎమోషన్స్.